యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య గురువారం కాలనీలో సంప్రదాయ పద్ధతిలో వెదురు తట్టలు, బుట్టలు అల్లుతూ జీవనం సాగిస్తున్న ఓ కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి వృత్తి విధానం గురించి ఆసక్తిగా తెలుసుకుని కొంతసేపు స్వయంగా తట్టలు, బుట్టలు అల్లేందుకు ప్రయత్నించి వారితో ముచ్చటించారు. అనంతరం వారు తయారు చేసిన 2 తట్టలను కొనుగోలు చేసి తమ ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కుల వృత్తులు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. కాలానుగుణంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరగడంతో సంప్రదాయ వృత్తులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు వాడుతా ఉన్నాము. మనకు అంటే సాంప్రదాయ ప్రకారం కూడా బుట్టలే మనకు ఉండాలి, కానీ అవి కూడా వదిలేసి మనము బేసిన్లు లేకపోతే టబ్బులు వాడుతా ఉన్నాము. అది మార్చి మళ్ళీ కూడా మనం బుట్టలు వాడి వీళ్ళకు జీవనోపాధి కూడా కల్పించాలని చెప్పి ఒక మంత్రిగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు బ్రతికేదే దీని మీద, వాళ్ళకు వచ్చే ఆదాయం దీని మీద. ఇది తప్పితే వాళ్ళు ఇంకొక పని చేయలేరు. కాబట్టి వాళ్ళు తయారు చేసిన బుట్టలు అమ్ముడుపోకపోతే వాళ్ళకు పూట గడవదు. కాబట్టి మనం మళ్ళీ బుట్టలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మాకు కూడా ఇయ్యమ్మ, తప్పకుండా ఒక బుట్ట ఇయ్యి. మాకు మైసమ్మ బోనాలు ఉన్నాయి, బోనాలకు మీ బుట్టలు వాడతాము.